ఫోటో వివాదంపై బ్రహ్మానందం స్పందించారు. తనను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఎర్రబెల్లి అభిమానులకు చెప్పుకొచ్చారు. నటుడు మోహన్ బాబు నవంబర్ 22తో సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేశారు. 1975లో విడుదలైన స్వర్గం నరకం చిత్రంతో తెరంగేట్రం చేసి హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా అనేక పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. దీంతో MB50 పేరుతో హైదరాబాద్లో వేడుకలు నిర్వహించారు. అయితే ఆ కార్యక్రమంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈవెంట్కి వచ్చే సమయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బ్రహ్మానందంను అన్న ఒక ఫోటో అంటూ ఆపే ప్రయత్నం చేశారు. అప్పుడు బ్రహ్మి అబ్బే అనుకుంటూ ఆయన చేయిని పక్కకు నెట్టి ముందుకు వెళ్లారు. ఆ దృశ్యం నెట్టింట వైరల్గా మారింది. ఇక కామెడీ కింగ్ బ్రహ్మానందం తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక కామెడీ కింగ్ బ్రహ్మానందం ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పూస్తాయి. అలాంటిది ఆయన దయాకర్తో ఒక్క ఫోటో దిగేందుకు నిరాకరించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఎర్రబెల్లి అవుతున్న బ్రహ్మి మాత్రం ఆగకుండా అబ్బే అనుకుంటూ చేయిని పక్కకు తోసేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. దీంతో చేసేదేమీ లేక ఎర్రబెల్లి దయాకర్రావు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవర్లో లేకపోతే సినిమా వాళ్ళు ఎవరిని పట్టించుకోరని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అనవసరంగా వివాదం చేయవద్దని, ఆ వీడియోలో పూర్తిగా ఫ్రెండ్లీ వాతావరణం కనిపిస్తుందని మరో నెటిజన్ స్పందించాడు. అందరికీ నమస్కారం. ఇవాళ పొద్దున్నే నిద్ర లేవగానే ఒక వీడియో చూసుకుని నవ్వుకున్నాను. నేను నిన్న మోహన్ బాబు గారి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేట్ అయిందని కొంచెం హడావుడిగా వెళ్తున్నాను. అంతలోకే దయాన్ని ఎదురయ్యాడు. ఏదో పిచ్చపాటి మాట్లాడుకున్న తర్వాత రాన్న ఫోటో తీసుకుందాం అంటే వద్దండి ఫోటో వద్ద అని చెప్పేసి నేను చకచక లోపలికి వెళ్ళిపోయాను. అది చాలా మంది మిత్రులు కొంచెం అపార్థం చేసుకున్నట్టు. దయాకర్ గారితో నాకు 30 ఏళ్ల సంబంధం ఉంది. మంచి మిత్రులం. నేనంటే ఎంతో అభిమానంగా ప్రేమగా చూస్తుంటారు. మేము కూడా ఎంతో మాట్లాడుకుంటాం. ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉంటాం. అటువంటిది సరదాగా ఆయనతో నాకున్న చనువుతోటి నేను ఉండండి అని చెప్పేసి చేయిలా తోసి వెళ్ళిపోతే దాన్ని నేను ఆయన ఏదో కావాలని తోసినట్టు ఏదో ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండ్ తోటి మిత్రులు, మీడియా మిత్రులు అలాగే దాన్ని అపార్థం చేసుకున్నారు. అలాంటిది కాదు. ఆ తర్వాత కూడా ఫంక్షన్లో నేను ఆయన చాలాసేపు మాట్లాడుకున్నాం. అంతకుముందు మాట్లాడుకున్నాం. ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము మాట్లాడుకున్నాం. కానీ ఇది పొద్దునే చూడగానే ఆయన నేను చూసుకుని నవ్వుకున్నాం కూడా. ఇది చూడడానికి మిత్రమా ఇట్లాగా అనుకున్నారు అన్న, ఇట్లాగే దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని ఆయన అంటే నేను కూడా ఎంతో అయ్యో ఇదేంటి ఇలా జరిగిందని, ఆయన్ని ఎక్కడ అపార్థం చేసుకుంటారో అని, అలాంటిది కాదు అని చెప్పడానికి, క్లారిటీ ఇవ్వడానికి మాత్రం మీ అందరికీ ఫోన్ చేసి చెప్తున్నాను. దయచేసి అలాంటిదేం లేదు, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఇన్ని సంవత్సరాలుగా ఆయనకి మాకున్న అనుబంధంతో మేము ఇద్దరం సరదాగా అలా మాట్లాడుకున్నాం తప్ప వేరే విధంగా కాదు.